నివేదా థామస్ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుపతిలోనే ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. సెట్లో షూటింగ్ చేస్తుంటే ఇంత ఆనందం వచ్చేది కాదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మాకు తిరుపతిలో షూటింగ్ స్టార్ట్ చేసి మేము ఫినిష్ చేసేంత వరకు ఇలాంటి ఒక ఊళ్ళో యాక్చువల్లీ తిరుపతిలోనే వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుందని కూడా నేను ఆలోచించాను కొన్నిసార్లు. ఎందుకంటే నేను చెన్నైలో పుట్టాను, పెరిగాను. నాకు తిరుపతి చాలా దగ్గర. ఇక్కడ ఉన్నంత ఒక పాజిటివిటీ ఏవైతే మేము ఫీల్ చేసామో షూట్ చేస్తున్నప్పుడు, అది ఐ థింక్ అదే సినిమా చేసిన తర్వాత జనాలు చూస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివిటీ స్క్రీన్లో నుంచి వాళ్ళకి ఫీల్ కూడా అవుతుంది. సో అది మనం ఒక సెట్లో చేసి ఉంటే, లేకపోతే చీట్ చేసి వేరెక్కడో చేసి ఉంటే అది అలాంటి ఫీలింగ్ అయితే వచ్చేది కాదు. సో తిరుపతికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇది సక్సెస్ మీట్ అనుకోవాలా, థ్యాంక్స్ మీట్ అనుకోవాలా, మనందరం కలుస్తున్నాం, అది నాకు సంతోషం అంతే. ఇక్కడ నుంచి మేము అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంత మాత్రం పర్సనల్గా ఈ సినిమాని కనెక్ట్ చేసుకున్నారో దానికి మేము చేసిన చిన్న ఒక విషయం చేయొచ్చు అంటే వచ్చి మీకు కూడా థ్యాంక్స్ చెప్పడమే మేము చేసే యాజ్ అ టీమ్ చేయగలిగే చిన్న విషయం ఇస్ స్టార్ట్ విత్ థ్యాంక్స్. సో పర్సనలీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. మేము ఎంత మాత్రం ఎంజాయ్ చేసి తీసామో దానికన్నా మేము అది చిన్న కథ కాదు అని చెప్తున్నాం, కానీ మీరు అది చిన్న కథ కాదు, ఇది పెద్ద కథ అని థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తున్నది చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికన్నా మాకు యాజ్ అ టీమ్ ఫర్ 35 ఏమీ అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎందుకంటే ఇది మా కథ, మన కోసం చేసిన సినిమా. సో మీరు ఖచ్చితంగా ఇంకా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నివేత గారు చెప్పినట్లే లేదు. సో అంటే మూవీలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం. సో మీడియా ప్రతినిధులు ఏమైనా అడగాలనుకుంటున్నారా? I don't think they would. ఎవరైనా దట్ ఈస్ అ షార్ట్ టైమ్ యాక్చువల్లీ. చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. గోయింగ్ టు నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. మూవీలో మీ అబ్బాయి ఎన్ని మార్క్స్ వచ్చాయనుకుంటున్నాను? మీరే కదా అండి చెప్పాలి. మీరు చెప్పండి. మీరు సినిమా చూసారా? ఇంకా చూడలేదు. మీరు చూసిన తర్వాత చెప్పండి, మేము మీ నంబర్ తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు చెప్పండి, మీరే చెప్పాలి. బికాస్ మాకు నిజం చెప్పాలంటే ఒక్కొక్క థియేటర్కి వెళ్ళి అంటే మేము ఈ టూర్ ప్లాన్ చేసిన వెంటనే ఒకటి డిసైడ్ అయ్యాం దట్ ఎన్ని థియేటర్స్ కవర్ చేయవచ్చు అన్ని థియేటర్స్కి వెళ్ళాలని. అండ్ అక్కడ మొత్తం మేము నిండిపోయే ఫ్యామిలీస్ ఆ క్రౌడ్ని చూస్తున్నాం. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంది అనేది మేము ఒక మార్కులు ఇస్తే అది చాలా తక్కువ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. బికాస్ వాళ్ళు మనం అనుకున్న చోట నవ్వడం, ఏడవడం, అంత బాగా కనెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా గొప్ప విషయం. దానికి ఒక మార్క్ వేసి మేము అది తక్కువ చేయాలని మాకు. సో మీరు కానీ హీరో గారు కానీ ఇద్దరు కూడా మీ పాత్రలను చాలా బాగా పండించారు. అయితే ప్రియదర్శిని సరిగ్గా వాడలేకపోయారు అనేది కొద్దిగా టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ టైం వింటున్నాం. మాకు వినిపించింది నాకు చెప్పాలి కదా. మాకు వినిపించలేదని కూడా మేము చెప్పాలి కదా అండి. బట్ ఇప్పుడు సో దర్శి గారి క్యారెక్టర్ చాణక్య ప్లే చేశారు కదా. సో చాణక్య అనే క్యారెక్టర్ ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు కూడా ఒక టీచర్ తన క్లాస్లో ఉన్న స్టూడెంట్ని వచ్చే మార్క్స్తో పిలవడం అనేది ఎంత మాత్రం ఆ స్టూడెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ వాళ్ళు ఒక అడల్ట్ అయిన తర్వాత మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది. అండ్ అది మనం ఎరా జీరో అని పిలిచిన వెంటనే మనకి ఆ ఒక్క డైలాగ్తో హిజ్ ఎంటైర్ క్యారెక్టర్ ఇస్ బేసిక్లీ షోన్. అండ్ దర్శి గారు అది అంత బాగా చేశారు కాబట్టి we never felt, or Darshi never felt, or nobody actually
ఇలా ఫెల్ట్ దట్ బాగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు అన్నది దర్శన్ ఇంకా బాగా ఇన్ మై ఒపీనియన్ ఇట్ వాజ్ వెరీ మచ్ కన్వేడ్. అంటే దర్శి గారి క్యారెక్టర్ ఆ ఆ ఒక బాబు లైఫ్లో ఎంత మాత్రం ఒక ఎఫెక్ట్ వచ్చింది అనేది వాజ్ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ కన్వేడ్. బట్ ఐ థింక్ నందు విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ బెటర్.